అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బాడీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి ప్లీజ్. ఈరోజు మంచి బ్లాగ్తో వచ్చేసానండి. అదేనండి, మన విజయవాడలో రామలింగేశ్వర నగర్ అంటే యనమలగూతుల్లో శివరాత్రి ఉత్సవాలు జరిగినాయండి. చాలా అంటే చాలా బాగా అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే గ్రామ ప్రభ కానించి ప్రతి ఒక్క ప్రభ అనేది దగ్గర ఫస్ట్ గ్రామ ప్రభతో మన స్టార్టింగ్ అయిందండి. రామలింగేశ్వర కొండపైన శివాలయం ఆయన స్వయంభూ అండి. ఎంతో మహిమగల స్వామివారు అండి. ఇక్కడికి వచ్చి శివాలయానికి వచ్చి కోరుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి. అలాగే శివరాత్రి రోజు నైట్ 2 గంటలకి జాగారం చేస్తూ కళ్యాణం అనేది స్వామివారికి అనేది చేస్తూ ఉంటారండి. ఆ కళ్యాణం అయిన తర్వాత 3వ రోజు వసంతోత్సవం పగలు అంటే ఊరు మొత్తం యనమలగూతురు మొత్తం పల్లకిలో అమ్మవారు స్వామివారు పల్లకిలో వసంతోత్సవం జరిగి కృష్ణానదిలో స్నానం అనేది చేపిస్తారండి. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అదే రోజు పవలింపు సేవ రోజున అంటే 28వ తారీఖు ఈ నెల 28వ తారీఖు పవలింపు సేవ పగలు జరుగుతుందండి. నైట్ అనేది ముద్దలు అనేది వేస్తారండి. గరుడుగుడ్డ వేసి నందీశ్వరుని గరుడుగుడ్డ వేస్తారు కదండి. ఆ నందీశ్వర్ దగ్గర మనకి ముద్దలు అనేది వేస్తారు. ఆ ముద్ద పట్టుకుంటే ఖచ్చితంగా సంతానం లేని వాళ్ళకి సంతానం మాత్రం ఖచ్చితంగా పుడతారండి. ఎవరైనా రావాలి అనుకుంటే అంటే 28 అంటే శుక్రవారం వచ్చి సాయంత్రం పూట వేస్తారండి ముద్దలని. ఎవరైనా పట్టుకోవాలి అనుకుంటే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు వచ్చి పట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ముద్ద దొరికితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ శివరాత్రి కల్లా మీకు అబ్బాయో అమ్మాయో పుడతారు. లేదు అంటే కడుపుతో ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రభలన్నిటి మీద ఎద్దుల మీద మనకి ఇలా అనేది గుడి చుట్టూరు ఒక్క రౌండ్ వేస్తారండి. ఈ ఒక్క రౌండ్ వేసేపాటికి దగ్గరగా తెల్లవారుజామున ఆల్మోస్ట్ 7-8 అయిపోతుందండి. అన్ని ప్రభలు మొత్తం అన్నీ ఒక రౌండ్ అనేది వేస్తారండి. నేను ఇక్కడ చూపిస్తున్న చిన్న పిక్స్ రూపంలో నేను ప్రభలు అనేది మా ఊరిలో యనమలగూతురు రామలింగేశ్వర నగర్లో ప్రభలు అనేది ఈ విధంగా ఊరేగిస్తారు. మన విజయవాడలో వచ్చిన వాళ్ళు ఇది చూసిన వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా నాకు కింద కామెంట్ చేశారు. ఎంత బాగా చేశారండి ఆ డెకరేషన్ కానీ, శివుడు పార్వతి డాన్సెస్ కానీ, డీజే సాంగ్స్, ఇలా చాలా అంటే చాలా ప్రభలు ఉన్నాయండి. ఒక్క ప్రభతో మొదలయ్యి దగ్గర ఇప్పుడు 80-90 ప్రభల దాకా ఉన్నాయండి. చాలా అంటే చాలా హైట్గా ఉంటుంది. మీకు పిక్స్లో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి. ఎద్దుల మీద ప్రభలు అనేది ఊరేగిస్తారు. Thank you for watching.